మహేశ్వరి టాక్స్. నేనే మీ మహేశ్వరి అండి. అంగన్వాడీ కార్యకర్తల సేవల గుర్తింపు కోసం ఒక పిలుపు. 1972 నుంచి ఐసిడిఎస్ స్టార్ట్ అయింది. అప్పటి నుంచి అంగన్వాడీ కార్యకర్తల సేవలు వెలకట్టలేనివి. వీరు సమాజ అభివృద్ధికి పునాదులు వేశారు. తల్లి బిడ్డల ఆరోగ్యం కోసం పౌష్టికాహార ఆరోగ్య సేవలను ఎన్నో చేశారు. ఆ రోజుల్లో ఫోన్స్ లేవు, ప్రయాణ సౌకర్యాలు లేవు, కంప్యూటర్స్ లేవు. అయినా ఇంటింటికి తిరిగారు. గర్భిణీలను, బాలింతలను గుర్తించి వారికి ఆహారము మరియు ఆరోగ్యం గురించి అవగాహన కల్పించారు. ప్రజలందరికీ కూడా వ్యక్తిగత మరియు పరిసరాల పరిశుభ్రత గురించి అవగాహన కల్పించారు. ప్రాణాంతక మరియు అంటువ్యాధులైన టీబీ, ఎయిడ్స్ వంటి వ్యాధులను నిర్మూలించటంలో వారు ఎనలేని సేవ చేశారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరేలాగా ప్రజలకు అవగాహన కల్పించారు. పొదుపు యొక్క ఆవశ్యకతను మహిళలకు తెలియచెప్పి స్వయం సహాయక బృందాలను ఏర్పాటు చేశారు. జనాభా లెక్కలు రాశారు. బాల్య వివాహాలను అరికట్టారు. ఓటర్లను నమోదు చేశారు. ఎన్నికల విధులను నిర్వహించారు. చదువు మానేసిన పిల్లలను గుర్తించి వారిని బడికి పంపించారు. అమ్మల పిల్లల్ని ఆడించారు, లాలించారు, గోరుముద్దలు తినిపించారు. బడికి వెళ్ళటానికి 5 సంవత్సరాల తర్వాత వారి చేతులను బాటలుగా వేసి స్కూలుకు పంపించారు. సమాజ సేవలో వారు కాంక్రీట్ పిల్లర్స్లా నిలబడ్డారు. ఎండల్లో, వానల్లో కూడా తమ వంతు బాధ్యతలను నిర్వర్తించారు. వారి చేతుల్లో పెరిగిన పిల్లలు ఈరోజు డాక్టర్స్ గాను, ఇంజనీర్స్ గాను, టీచర్స్ గాను, ప్రభుత్వ ఉద్యోగులుగా కూడా ఉన్నారు. వారి సేవలో, వారి విజయంలో అంగన్వాడీ కార్యకర్తల ప్రేమ, సేవ కూడా ఒక భాగమే. ఫోన్స్ ఇచ్చినప్పుడు ఫోన్ వర్క్ చేయలేక మరియు 32 రికార్డ్స్ను వ్రాయలేక ఎంతో మానసిక, శారీరక వేదనకు గురయ్యారు. వారు 30 సంవత్సరాలు, 20 సంవత్సరాలు సేవ చేసి అధికారుల యొక్క ఒత్తిడికి తట్టుకోలేక, అనారోగ్యం వస్తే సెలవులు ఇవ్వక ఎంతో ఇబ్బందికర పరిస్థితుల్లో వారు రిజైన్ చేశారు. కానీ ఈరోజు వారు చేసిన సేవలకు గుర్తింపు లేదు, గ్రాడ్యుయేటీ లేదు. వారికి కావలసింది దానం కాదు, గుర్తింపు, న్యాయం. అంగన్వాడీ కార్యకర్తల సేవలను గుర్తించి ప్రభుత్వం 20 సంవత్సరాలు కష్టపడి పనిచేసిన వారందరికీ గ్రాడ్యుయేటీ వర్తింపచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంగన్వాడీ టీచర్స్కు, హెల్పర్స్కు అందరూ ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకున్న సమస్యలను కామెంట్ రూపంలో చెప్పండి. మేము మీ యొక్క సెంటర్ పేరు కానీ, మీ పేరు కానీ ఎవరికీ తెలియజేయకోకుండా మీకు మీ సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్ళేలాగా ఒక సోషల్ మీడియా ద్వారా నేను తెలియజెప్పాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ సిస్టర్స్. థ్యాంక్ యూ ఫర్ ఆల్.